అనిత నీ వీడియోస్ అంతా రొటీన్ అయిపోయినాయి. నీళ్ళలో దేవేసి మళ్ళా కిందికి వెళ్ళి టీలో అద్దుకొని బాగుంటాయి చపాతీలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను అనమాట. వచ్చేసేయండి. ఈరోజు అనిత ఏం పొద్దున్నే స్టార్ట్ చేసేసింది అనుకుంటారు కదా. ఏం లేదండి, పొద్దున్నే గుడ్డలు ఉన్నాయి, ఉతుక్కోవాలి. చాలా రోజులు అయిపోయి గుడ్డలు ఉతుకని పొద్దున్నే మిషన్ అయితే పెట్టేసి, ఈరోజు మాకు బయట ఉంటాయన్నమాట మిషన్లో. చూపించాను కదా ఇంతకుముందు కూడా, దుమ్ము పట్టి పెట్టాయి పైన అంతా. ఆ కవర్లు, ఇజ్బాల్ కవర్లు ఉంటాయి కదా, డస్ట్బిన్ వేసే కవర్లు పెద్ద పెద్దవి, అవైతే వీటి మీద ఇలా కప్పి అలా వదిలేస్తాం. ఎందుకంటే ఇది బయట ఏమీ లేదనమాట, దుమ్ము అది అంతా పడతా ఉంటుంది అనేది ఆ కవర్లు కప్పి పెడతాం. ఇప్పుడైతే గుడ్డలు అయితే మిషన్లో వేసేసిన, ఇవి ఉడుకుతున్నాయి అని చెప్తున్నాను చూడండి, నేను తిరుగుతున్నాయి. ఇంత లోపల నేనైతే మాత్రం వేసేసుకున్నా. వెళ్ళేసి రాత్రి కొన్ని పుల్కాలు చేస్తున్నాను అనమాట. ఆ పుల్కాలు చాయ్ వేసుకొని, పుల్కాలు 2 వేసుకొని చాయ్లో అద్దుకొని, చాయ్ అంటే చాయ్ కాదులేండి, కాఫీలో అద్దుకొని తింటే బాగుంటాయి. ఇదిగోండి కాఫీలో ఇవి పుల్కాలు 2, చాలా ఈజీ. నేను పుల్కాలు అంటే అసలు ఏందో అనుకుంటున్నా, 1-2 సార్లు చూసేటప్పటికి ఇవే ఆ పుల్కాలు అంటే అనిపించింది. నూనె వేసేటివి చపాతీలు, నూనె వేయనోటివి పుల్కాలు అని అంతే తేడా. ఇంకా నాకు తెలిసి ఏం లేదు. రండి వెళ్ళిపోదాం, హాల్లో కూర్చొని కాఫీని పుల్కాల్ని ఆస్వాదిద్దాం. ఇది ఈరోజు టిఫిన్ అనమాట. మెత్తగా ఉన్నాయి, రాత్రి చేసినట్టువైనా కూడా. నువ్వు తిన్నావు దుర్గా? మెత్తగా ఉన్నాయా, గట్టిగా అయిపోయినాయా? గట్టిగా అవి అంతే పిండి కదా. ఇవైతే ఇట్టున్నాయి. పుల్కాలు టీలో అద్దుకొని బాగుంటాయి. చపాతీ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చాలా మంది ఉంటారు కదా. అందులో మా తమ్ముడు భార్య ఒకటి. ఫస్ట్లో అమ్మ ఉంటుంది, మిగిలిపోయిన చపాతీ టీలో అద్దుకొని తినేస్తారు అమ్మ వాళ్ళ కొడుకు ఇద్దరు. ఇదే అండి టిఫిను. ఏమైనా ఉంటే ఒక్కోసారి లేచి మంగళకొని వెంటనే తినేస్తాం, లేకపోతే రోజు ఛాయే తాగేది కదా. ఎప్పుడన్నా ఒక రోజు ఏదైనా ఉంటే తినేస్తాం. పొద్దున్నే ఎన్ని గంటలకు వేసానబ్బా? 9కి 8:30కి వేసాను గుడ్డలు. చూపించాను కదా గుడ్డలు వేయాలా, మిషన్ పెట్టాను అని. ఇప్పుడు 10 అవుతుంది, 10 ఇంకా ఎక్కువే అవుతుందేమో. 17 నిమిషాలు అయితే అవుతుంది. తిరగేసి కనపడుతుంది కదా, కన్నడంలో లాగా. కన్నడము మన తెలుగుకు దగ్గరగా ఉంటుంది. కన్నడం అక్కడక్కడ చదువుతా కూడా కొంచెం నేను, తెలుగులో ఉన్నట్టుంటుంది కాబట్టి అక్కడక్కడ కొన్ని అక్షరాలు అలా అనమాట. అయితే నీళ్ళలో దేవేసి మళ్ళా కిందికి వెళ్ళి రాత్రి చద్దన్నం ఉంది, దాన్ని పులిహోర కలుపుతా. ఎలా కలుపుతానో చూద్దాం. పులిహోర కలపడం చాలా మందికి వస్తుంది కదా, నాకైతే సరిగ్గా రాదులండి. నేను చెప్పేది తినే పులిహోర. ఆ పులిహోరలు అటు పులిహోరలు ఇవి కాదు, తినే పులిహోర. నేను ఎలా చేస్తాననేది చూద్దామే. కిందికి పోయి ముందు బట్టలు అయితే దేవేసుకొని తర్వాత అయితే వెళ్దాం. నా గుడ్డల పని అయితే అయిపోయిందండి. అన్నీ ఉతికేసి ఆరేసేసా. ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఒక 10 నిమిషాల్లోనే ఫుల్గా ఆడిపోతాయన్నమాట. అందుకనే ఈరోజు చేస్తానన్నమాట. అమ్మా యూట్యూబ్ చూస్తున్నాను. అనిత నీ వీడియోస్ అంతా రొటీన్ అయిపోయినాయి, ఏమీ చూడాలని లేదు, అట్లా ఇట్లా అని కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇంక ఇంట్లో పని చేసుకునే వాళ్ళమి ఇంకా వెరైటీగా ఎక్కడ చేసాను కదా. నాకు తోచింది ఇంట్లో ఉండే పరిధిలో మాత్రమే, నాకుండే
ఆ ఫ్రీడంలోనే నేను వీడియోస్ అనేది చేస్తున్నా. ఇంకా అలా కాదు నీ వీడియోస్ రొటీన్ అయిపోయినాయి అది ఇదంటే ఇంకా నేను ఏమీ చేయలేనండి. ఓకేనా? ఎందుకంటే నాకుండే పరిధిలోనే నేను చెయ్యాలి. వాళ్ళు నాకు ఫ్రీడమ్ ఇచ్చినారు కదా కోయట వాళ్ళు అని చెప్పి నేను ఎలా అంటే అలా చేశాను అనుకోండి, మొదటికే మోసం వస్తుంది కదా. అందుకని ప్లీజ్ రొటీన్ అయిపోయేదంటే ఒకరి వీడియోలు ఒకరికి ఎప్పుడైనా రొటీన్గానే ఉంటాయి. ఎందుకంటే నేను కూడా వేరే వాళ్ళ వీడియోలు చూసా, వేరే వాళ్ళ వీడియోలు కాదు ఇప్పుడు అనుకోవటం లేదు, కానీ ఒకప్పుడు అనుకునేదాన్ని ఇందులో ఏముంది అని చూడాలా, ఇది కూడా ఒక వీడియోనేనా అని. కాకపోతే ఇప్పుడు నేను యూట్యూబ్ చేయడం వల్ల ఈ వీడియో తీసేదానికి దాని వెనకాల ఉండే కష్టం నాకు మాత్రమే తెలుసు. ఇంట్లో ఊరికే ఏమి కూర్చొని ఉండరండి కోయిటిండ్లలో, అంటే కూర్చోబెట్టి జీతాలు అయితే ఇవ్వరు, పనులు అయితే ఉంటాయి. ఆ పనులు చేసుకుంటానే వీడియోస్ కూడా తీసి దాన్ని మళ్ళీ ఎడిటింగ్, ఇది ఎట్లా అంటే యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఎడిటింగ్ చేసేదానికి కూడా ఒక్కోసారి టైం ఉండదు, టైం ఉన్నప్పుడు చేసుకోవాలి, కొంచెం నిద్ర కూడా కంట్రోల్ పెట్టుకొని చేసుకోవాలి, ఇట్లాంటివంతా ఉంటాయన్నమాట. అది మీరు చిటికీలో ఇలాగా రొటీన్ అయిపోతున్నాయి మీ వీడియోస్ అంటే ఎలా ఉంటుంది కదా. నేనైనా ఎవరిని ఏం అనలేదండి, రొటీన్ అయిపోయినాయంటే ఇంక నేనేం చేయాలి, నా ఉండేది ఇదే మొహము, ఇంకా వేరే మొహం తెచ్చి పెట్టుకోలేను. అలా మీరు అడిగిన దానికైతే చిన్న చెప్పాను, అంటే ఎవరు నొచ్చుకోవద్దండి, అంటే మీరు అడిగిన దానికి చెప్తున్నాను అంతే. ఓకేనా? కిందకి అయితే వెళ్ళిపోదాం రండి. చద్దన్నం ఉంది అని చెప్పాను కదా, చద్దన్నంతో అయితే పులుసన్నం అయితే కలుపుకున్నా. చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నా. ఇంకా ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, అల్లము, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, తర్వాత గింజలు, కొన్ని శనగగింజలు వేసుకుంటే బాగుంటాయి పులుసన్నంలో అక్కడక్కడ మంచుకునేదానికి. మా యొక్క అన్నం కూడా వేసుకొని ఎత్తుకోబోతుంది. నేను గట్టిగా మిగిలిపోయిందని పులుసన్నం కలుపుకుంటున్నాను. ఈ శనగగింజలు పొడి పులుసన్నంలోకి వంకాయలు ఫ్రై అయితే చేసుకుంటున్నా, అది కూడా కొంచెం పెడతాను వీడియో. తిరగవాకు చల్లారుతాయి కదా అంత రోజులని తిరగవాత అయితే వేసేసుకుంటాం. శనగపప్పు, ఉద్దిపప్పు ఉండి వేస్తే ఇంకా బాగుంటుంది, కానీ నాకు ఎందుకో ఇష్టం ఉంటుంది. ఎక్కువ పప్పులు ఉండద్దు అని అవి అయితే వేయకుండా వేసుకుంటే బాగుంటుంది. తినేవాళ్ళు ఎవరైనా ఉంటే వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర లేదు, ఈ కరివేపాకు చూస్తే కొంచెమే ఉంది. అన్నీ అయిపోయినాయండి, 10 రోజుల పైన అయిపోయింది జమియా పోయి, అయిపోయినాయి. కానీ ఏం చేయలేము, ఉండే వాటితోనే మేనేజ్ చేసుకొని చేసుకుంటున్నాం. అంటే పెద్దన్నము ఇలానే ఉంటుంది అనమాట. అందుకని నిన్న కూడా కొంచెం అన్నం ఉంటే పడేసాము, అందుకని ఈరోజు పులుసన్నం చేసుకుందాంలే, పడేయడం ఎందుకంటే ఈరోజు బియ్యం ఉడక వస్తున్నాయి, ఆ పాప ఇక్కడ కూడా డబ్బులు పెట్టే కదా వాళ్ళు కూడా తెచ్చేది అని పులుసన్నం చేసుకుంటాం. పులుసన్నం అయితే చూపించడం కాదు, కానీ అందరికీ చాలా అవుతుంది కదా, నేనైతే చేసుకుంటున్నాను చెప్తున్నాను అంతే. పసుపు, ఇంగు లేదు, ఇంగు ఉంటుంది అన్నమాట చింతపండు కారలోకి, ఇంగు బాగుంటుంది. పులుసన్నము, సంగటి, మన పప్పు, రసము ఇలాంటివన్నీ తింటుంది మా మేడం. చికెను, కారం కూడా బాగా తింటుంది, అంటే ఎక్కువ కారం వేయట్లేదు మేము, బాగానే తింటుంది. ఒట్టిమిరపకాయ, తెల్లగడ్డ, అల్లము అవి కూడా వేసుకుంటున్నా, కొంచెం కరివేపాకు, తాలింపులకు కూడా కొంచెం కావాలి కదా, ఇదే ఉండేది. కోళ్ళు ఒకరి మీద ఒకరు, ఇద్దరు అమ్మ సైడ్ కూతులు భలే ఉంటాయి. ఇంకా నాటు కూతులు కొన్ని ఉంటాయి వాటిల్లో, నాకు రావు కానీ మా అమ్మకు వస్తాయి. అబ్బా స్వామి, మా అమ్మకు వచ్చిన కూతులు నాకు తెలిసి మా ఊర్లో ఊరికి రావు. పసుపు వేసేసి చిన్న కూతురు మాట్లాడదు మా అమ్మ వచ్చేసి పక్క పల్లెటూరు కూడా బాగా ఉంటారు. ఇందులో కొంచెం రుచి తగ్గట్టు ఉప్పు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, అయితే జమియాలో దొరకదు ఇంగువ. పులుసు రెడీ అయిపోయిందండి. ఇట్లా గట్టిగా అయిపోతే ఇట్లా ఎత్తిపెట్టి, ఇంతకుముందు ఒకసారి చేసి ఎత్తిపెట్టిన ఎదురుగా అటు ఇటు 10-15 రోజులు తగ్గింది కదా, అప్పుడు లోపల అయిపోయింది తినేసాము. ఇదిగోండి సరిపోతుంది. ఎన్నో కొంచెం మిగిలితే మిగలచ్చు, మళ్ళీ పులుపు ఎక్కువ అయిపోతే బాగుంటుంది. అబ్బా నేను తినలేనమ్మా పులుపు ఎక్కువ ఉంటుంది, నాకు పులుసు అన్నం కావాలా కానీ పులుపు ఉండకూడదు, అది నా ఎక్కువ
ఎక్కువ తక్కువ అని కదా, ఒకటేసారి వేసేది. రెడీ అయిపోయినది. చింతపండు పులిహోర బాగా అనిపిస్తుంది. నేను ఏం చెప్పానంటే దుర్గాకి పులుసన్నంలో బెల్లం కూడా వేసుకుంటారు దుర్గా, బాగుంటుంది అని చెప్పిన. బెల్లం వేసుకుంటారా పులుసన్నంలో అనేది మీరు చెప్పండి, ఎంతమందికి తెలుసు? చింతపండు పులిహోరలో బెల్లం వేసుకుంటారా వేసుకోరా? పులుసన్నం అయితే కలిపేసిన. ఇంకా ఈ పులుసు మిగిలింది తీసి పెట్టుకుంటే ఎప్పుడైనా వేసుకొని తినచ్చు. అన్నంలో వేడి అన్నంలో కలుపుకొని తినేచ్చు పులుసులాగా. నాకైతే ఇప్పుడు సరిపోయింది. ఇంకా అది కూడా వేసేసానంటే ఇంక నోట్లో పెట్టాను, పులుపు అయిపోతుంది. అందుకు పులుసన్నం అయితే రెడీ అయిపోయింది. ఇట్లా ఇంకా వంకాయ ఫ్రై అయితే రెడీ చేసుకున్నాం. తాలింపు రెడీ అయిపోయింది. కాకపోతే వంకాయ తాలింపు మొత్త తాలింపు అయింది. ఇది మళ్ళీ వచ్చింది పోయి నీళ్ళు పెట్టుకొని ఒకసారి ఐస్ అయిన ఒకసారి ఇలా మొత్తగా అయిపోయింది తాలింపు. అయితే శనగింజలు పొడి వేస్తేనే వాసన వస్తుంది కదా. ఇలా అండి మా తాలింపు, మా పులుసన్నము. ఈరోజు నేను పొద్దున్నుంచి ఏం పని అనేది చూసాను కదా. మన వీడియో నచ్చితే వీడియో కనుక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకుండా చేయండి. ఓకేనా? బాయ్.